హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ హర్ష. ఈరోజు ఇంకొక స్పెషల్ పికిల్ రెసిపీతో మళ్ళీ మీ ముందుకొచ్చేసాం. అరే! అన్నంలో పచ్చడేసి కలుపుతున్నావుగా? పచ్చడన్నం చూడడానికి భలే ఉందిలే. ఇంతకీ ఏం పచ్చడి? ఏంటి? చికెన్ పచ్చడా? అబ్బా! చికెన్ పచ్చడితో నాకు కూడా ఒక ముద్ద పెట్టొచ్చు కదా! భలే ఉందిలే. టేస్ట్ అయితే మాత్రం. ఎప్పటినుంచో నేను కూడా మా ఇంట్లో చికెన్ పచ్చడి ప్రిపేర్ చేయాలని అనుకుంటున్నాను. ఎప్పుడు షాప్స్ నుంచి తేవడమే కానీ ఇంట్లో ఎప్పుడు ప్రిపేర్ చేయలేదు. నువ్వు ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తే నేను కూడా మా ఇంట్లో ప్రిపేర్ చేస్తాను. ఈ రెసిపీ కోసం నేను 50 గ్రామ్స్ వరకు కారం తీసుకున్నాను. అందులోకి 3 స్పూన్స్ వరకు సాల్ట్, 2 స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాలు, జీలకర్ర, 1 స్పూన్ మెంతులు, హాఫ్ స్పూన్ ఆవాలు, చెక్క, లవంగం, యాలకులు, కావాల్సిన పల్సెస్ మొత్తాన్ని రెడీ చేసుకోవాలి. సో, ఇక్కడ నేను చికెన్ పికిల్ కోసం ఓన్లీ బోన్‌లెస్ చికెన్‌ని హాఫ్ కేజీ వరకు తీసుకున్నాను. దట్టు మీడియం పీసెస్‌గా కట్ చేసుకొని ముందుగానే రెడీ చేసుకున్నాను. సో, దాన్ని మ్యారినేట్ చేసుకోవడం కోసం ముందుగానే మెజర్‌మెంట్స్ చేసుకున్న సాల్ట్‌లో నుంచి ఒక్క స్పూన్ సాల్ట్‌ని చికెన్‌కి యాడ్ చేసుకోవాలి. పక్కా కొలతలతో చికెన్ పచ్చడి ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఎక్కువ కాలం నిలువ ఉంటుంది. ముందుగానే తీసుకున్న కారంలో నుంచి ఒక 1 స్పూన్ వరకి రెడ్ చిల్లీ పౌడర్‌ను చికెన్‌కి యాడ్ చేసుకోవాలి. ఇదే చికెన్‌లో ఒక 1 స్పూన్ వరకి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇది చాలా అప్పటికప్పుడు ఫ్రెష్‌గా ఉండేలా ప్రిపేర్ చేసుకోవాలి. అప్పుడే టేస్ట్ వస్తుంది. దానిలోనే చిటికెడు పసుపును కూడా యాడ్ చేసుకొని, ఇప్పుడు ఈ నాలుగిటిని చికెన్‌కు బాగా పట్టేంత వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని మనం హాఫ్ అన్ అవర్ వరకు మ్యారినేట్ చేసుకోవాలి. సో, హాఫ్ అన్ అవర్ వరకు దీన్ని సైడ్‌కి పెట్టేద్దాం. ఇంకా చికెన్ పిక్కల్‌కి కావాల్సిన మసాలాని రెడీ చేసుకుందాం. దానికోసం 1 స్పూన్ వరకి మెంతులను కొంచెం గోరువెచ్చగా వేయించుకొని, అందులోనే 1 స్పూన్ ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగం, యాలకులు వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకి ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువగా ఫ్రై అవసరం లేదు. దానిలోనే ఇప్పుడు మనం హాఫ్ స్పూన్ వరకి ఆవాలను యాడ్ చేసుకుంటున్నాం. ఈ ఆవాలు మరీ ఎక్కువ ఫ్రై అవసరం లేదు. జస్ట్ వేసిన తర్వాత ఒక 1 మినిట్ ఉంటే చాలు. జస్ట్ అది వేడవుతే సరిపోతుంది. లేకుంటే చేదు అయిపోతుంది. తర్వాత వీటన్నిటిని పౌడర్ చేసుకొని సైడ్‌కి పెట్టుకోవాలి. సో, మ్యారినేట్ చికెన్ అయితే రెడీ అయిపోయింది. సో, దీన్ని మనం బాయిల్ చేసుకోవాలి. ఎందుకంటే దానిలోని ఉన్న వాటర్ కంటెంట్ మొత్తం జీరో అయిపోవాలి. సో, వాటర్ కంటెంట్ అనేది అస్సలు ఉండకూడదు. మనం దీన్ని ఉడకబెట్టుకుంటున్నప్పుడు క్రమేపీ వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. సో, ఆ రిలీజ్ అయిన వాటర్‌ను మనం రెడ్యూస్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. మనం తిప్పుకునేటప్పుడు చాలా స్లోగా తిప్పుకోవాలి. లేకుంటే చికెన్ ముక్కలు చాలా పీసెస్ అయిపోతాయి. సో, చూసారు కదా! చాలా స్లోగా తిప్పుకుంటా ఉంటే ముక్క ఇరిగిపోకుండా ఉంటది. చికెన్ రెడీ అయిపోయిన తర్వాత ఇంకొక ప్యాన్‌లో 200 గ్రామ్స్ వరకి ఆయిల్‌ని యాడ్ చేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత మనం ఉడకబెట్టుకున్న చికెన్ పీసెస్‌ని ఆయిల్‌లో యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 సార్లుగా ఫ్రై చేసుకుంటున్నాను. ఎందుకంటే ఆయిల్ క్వాంటిటీ మెజర్‌మెంట్ ప్రకారం తీసుకున్నాను కాబట్టి ఎట్ ఏ టైమ్ అన్ని ముక్కలు అవ్వదు. సో, అందుకని దాన్ని 2 పార్ట్స్‌గా డివైడ్ చేసి ఫస్ట్ పార్ట్‌ని నేను ఫ్రై చేసుకుంటున్నాను. స్లైట్‌లీ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకి ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే పికిల్‌లో ఈ చికెన్ ముక్క వచ్చేసరికి చాలా గట్టిగా అవుతుంది. సో, అందుకనే మీడియం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో, చూసారు గదా! ఈ మాత్రం కలర్ వచ్చేంత వరకి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి రిమైనింగ్ పీసెస్ ఉన్నాయి కదా! సో, వాటిని కూడా ఆయిల్‌లో వేసుకొని స్లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకి ఫ్రై చేసుకోవాలి. సో, మనం ఇలా ఫ్రై చేసుకుంటున్నప్పుడు దానిలోని వాటర్ కంటెంట్ మొత్తం జీరో అయిపోతది. సో, చికెన్ పచ్చడి పట్టినప్పుడు నిల్వ ఉంటదనమాట. ఎటువంటి బూజు పట్టకుండా. సో, చూసారు కదా! ఇప్పుడు అదే ఆయిల్‌లో స్లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మనకి రిమైనింగ్ పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేసుకొని మాడిపోకుండా దాన్ని వేయించుకోవాలి. అది జస్ట్ కొంచెం స్మెల్ పోగానే మనం ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కల్ని వేటైతే ఉన్నాయో వాటిని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్‌కి యాడ్ చేసుకొని, ఇంకొక 2 మినిట్స్ వరకి లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ ముక్కలకి అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ గట్టిగా పట్టేసింది.
ఇంకా ఇందులోకి మనం ముందే ప్రిపేర్ చేసుకున్న చికెన్ మసాలా ఉంది కదా! దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఎంత మసాలా పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకున్నానో మొత్తాన్ని యాడ్ చేసేసుకున్నాను. దీన్ని మొత్తాన్ని లో ఫ్లేమ్ మీదే ఉంచాలి. లేకుంటే మాడిపోతది. జస్ట్ లో ఫ్లేమ్ మీద పెట్టి దీన్ని యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి తిప్పుకుంటూ ఉంటే మంచి కలర్‌కి వచ్చేసింది. చూసారు కదా! ఇంకా ఇందులోకి ఫైనల్‌గా మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసరికి కారం యాడ్ చేసుకోవాలి. కారం నేను ఒక్కసారే తీసుకున్న క్వాంటిటీ మొత్తం యాడ్ చేయడం లేదు. ఫస్ట్ హాఫ్ వరకే యాడ్ చేసి దాని స్పైసీ సరిపోయిందా లేదా చూసుకొని మళ్ళీ తర్వాత యాడ్ చేసుకోవాలి. నాకిక్కడ 1 స్పూన్ తక్కువగానే ఉంచుకొని రిమైనింగ్ మొత్తం యాడ్ చేశాను. అప్పటికే పచ్చడి కొంచెం స్పైసీగా అనిపిస్తుంది. చూసారు కదా! కారం కూడా వేసేసిన తర్వాత మంచి కలర్‌ఫుల్‌గా అయితే కనిపిస్తుంది గదా! ఇది నిల్వ పచ్చడి కాబట్టి ఇంకా ఎక్కువ ఆయిల్ వేసుకోవచ్చు. బట్ మేము హాఫ్ కేజీ వరకే తీసుకున్నాం గాబట్టి ఇది మా ఇంట్లో మాక్సిమం 1 వీక్‌లో ఫినిష్ అయిపోతుంది. ఇందులోకి సాల్ట్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈవెన్ సాల్ట్ కూడా ఒక్కసారే మొత్తం యాడ్ చేసుకోకుండా 1 స్పూన్ యాడ్ చేసుకొని టేస్ట్ సరిపోయిందా లేదా చూసుకొని సరిపోకుంటే మళ్ళీ ఒకసారి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకుంటూ కలుపుకుంటా ఉంటే పచ్చడి చాలా పర్ఫెక్ట్ టేస్ట్‌గా వస్తది. చూసారు కదా! ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో. చికెన్ ముక్కలకి ఆయిల్ అనేది చాలా పర్ఫెక్ట్‌గా పట్టింది. ఇంకా పచ్చడైతే రెడీ అయిపోయింది. ఇంకా ఫైనల్‌గా ఇది చల్లారిన తర్వాత ఇందులోకి ఒక లెమన్‌ని యాడ్ చేసుకోవాలి. నేను 1 లెమన్ వరకే యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది హాఫ్ కేజీ వరకే ఉంది గాబట్టి పికెలు నేను కంప్లీట్‌గా 1 లెమన్ జ్యూస్‌ని యాడ్ చేసుకొని, తిప్పుకొని దాన్నింకా ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. ఇంకా చికెన్ పచ్చడికి వచ్చే స్మెల్ ఎంత గుమాయించి కొడుతుందో తెలుసా? ఈ పౌడర్ యాడ్ చేసిన తర్వాత ఈ చికెన్ స్మెల్లు, ఆ పౌడర్ స్మెల్లు ఇల్లంతా వాసనే వాసన. నాకు చేసేటప్పుడే నోరు ఊరిపోతుంది. ఇంకా ఇంట్లో వాళ్ళు కూడా వెయిటింగ్ అనమాట. ఇప్పుడు దీన్ని బౌల్‌లోకి తీసుకొని మనం 1 డే వరకి మాగపెడితే చాలు. ఈ ముక్కలకి పల్సెస్ కానీ, ఆయిల్ గానీ చాలా పర్ఫెక్ట్‌గా బట్టి చికెన్ పచ్చడి చాలా టేస్ట్‌గా అనిపిస్తది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని, రోజుకి అన్నంలో ఒక్క ముక్క తింటే చాలు. రోజు నాన్ వెజ్ భోజనమే. ఓకేనండి. ఉంటాం మరి. నేను కూడా టేస్ట్ చేయాలి గదా! ఓకే. బాయ్.